పార్టీ ఎవరో నీకు తెలుసుగా, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదిగో అను. ఏంటి అను, ఏమైంది నీకు? వెళ్ళి ఇచ్చేసిరా. చెప్తున్నారుగా, వెళ్ళు. ఏంట్రా అది డల్గా ఉంది? అందరూ కలిసి టార్చర్ ఏమైనా పెట్టారా? లేదు, అనుకి ఈ వృత్తి నచ్చలేదట. నచ్చలేదా? ఎందుకంటే? దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళే తీరాలా? అవును, తప్పకుండా వెళ్ళాలి. వెళతానంటే పంపించేయడమే కదరా మన పాలసీ. ఇంతవరకు మనముడు వాళ్ళే చచ్చిపోతూ వచ్చారు. ఎవరో తెలియని అమ్మాయి కూడా చచ్చిపోయి ఉంది. అమ్మాయిని చంపేసి ఆనవాళ్ళ ధర కూడా కొండ మేంచి కింద పడేశారు. అది కింద పడకుండా సగంలోనే ఆగిపోయింది. మీకోసం ఇంటికి వెళ్ళామయ్యా, ఇక్కడ ఉండాలని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాం. జరిగిందంతా నేను విన్నాను. ఈ మధ్య మన ఊళ్ళో 4 హత్యలు జరిగాయి. అవునయ్యా. ఎస్పీ మనకు కావాల్సిన కుర్రాడు. మీరు భయపడకుండా ఇంటికి వెళ్ళండి. జరగాల్సినంత నేను చూసుకుంటాను. నాకు చాలమ్మా. సరే, మావయ్య ఇంట్లో మధ్యాహ్నం ఏం వండుతారు? అమ్మా, అదెన్నిసార్లమ్మా అడుగుతావు? ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పాలమ్మా. అదే మీ అమ్మకి సంతోషం. తినమ్మా, కాస్త తిను. ఇక చాలమ్మా, ఇదే లాస్ట్. సరే సరే, ఇది ఒక్కసారే. అత్తయ్య, శక్తి, రా శక్తి, రా. ఏమండి, ఎవరొచ్చారో చూడండి. రండి, కూర్చో. ఏంటి శక్తి అలా చూస్తున్నావు? నేను మొట్టమొదట గోరుముద్దలు తినిపించి పెంచింది నిన్నేనయ్యా. మీ అత్తయ్యని మీ నుంచి దూరం చేసినందుకు మీ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి, కానీ ఆ అవకాశం కూడా నాకు ఇస్తారో లేదు. నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్న బాగున్నారు అత్తయ్య. మంజు జరిగిన విషయం అంతా మీతో చెప్పే ఉంటుంది. చెప్పింది శక్తి. ఇన్నాళ్ళు మా మనసులో ఉన్న ఆశ తిరిగి మేము ఇండియా వచ్చేలా చేసింది. ప్రాణంగా చూసుకున్న మా బిడ్డని ఓ విధంగా అనాథన చేశాం. తనకి నీ భార్య అయ్యే అదృష్టం లేదేమోనని బాధపడుతోంది. మీ కోరిక తప్పకుండా తీరుతుంది అత్తయ్య. అది నాన్న ఆశీర్వాదంతోటే జరగాలి. నాన్న ఇప్పటికీ మీ వల్ల జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారు. నేను అదే పని చేస్తే ఆయన తట్టుకోలేరు. మా నాన్న చాలా మంచోడు అత్తయ్య. నేను బయలుదేరుతాను. ఇప్పుడే వచ్చారు, అప్పుడే బయలుదేరతానంటున్నారు. కాసేపు ఉండండి, మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. పర్వాలేదు మావయ్య. వస్తానత్తయ్య. వెళ్ళిరా బాబు. మంజు, 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 ఏంటండి? ఏమైనా మాట్లాడొచ్చుగా. హలో,
హలో. ఆహా, అచ్చు అప్సరసలాగే ఉన్నావు. శక్తి, చదవటానికి ఏమైనా బుక్స్ ఉన్నాయా? ఎలాంటి బుక్స్ కావాలి? ఎనీథింగ్. ఎనీథింగ్. ఓకే ఓకే, నేనే తీసుకుంటాను. అలాగే. అయ్యో శక్తి, కంట్రోల్ రా, కంట్రోల్. శక్తి, తనొక్కతే వస్తుంది. వాడు వస్తున్నాడు. ఆహా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వబోతుంది. నన్ను నిద్రపోనకుండా చేసి నువ్వు మాత్రం నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తావా? ఏయ్ మంజు, మంజు. దీంతో మీ పెళ్ళైపోయినట్టే. శక్తి, ఏం చేయబోతున్నావు? ఏది మ్యాచ్ అవుతుందో అదే చేస్తాను. చేసుకోండి, నన్ను మాత్రం టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా ఏం చేయగలను? బావా, బావా. ఓకే చేస్తాను, కానీ నువ్వు కొంచెం కూడా కదలకూడదు. ఓకేనా? ఓకే. రెడీ? రే ఏంట్రా అర్ధరాత్రి మధ్యలో దొరుకుని వేళ పడలేదా? అది వాళ్ళకి తెలియట్లేదే. అయ్యో శక్తి, శక్తి. కదలకూడదు, కండిషన్. సరే. ఏంటి శక్తి? చల్లగాలేస్తుంది. నాతో రండి, ఓ సూపర్ సినిమా చూపిస్తా, చూసి రిజల్ట్ చెప్పండి. నోటికొచ్చేంట్లో మాట్లాడరా తారు డబ్బా. యాండి, మా తమ్ముడిని అలా పిలవకండి. వాడు మనిషి నలిపైన మనసు తెలుపు. నేనేమో మా నాన్న రంగు, నా బంగారు. వాడేమో మా అమ్మలా నల్లగా ఉంటాడు. ఎందుకు తెలీదు? నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మీ అమ్మ నల్లగా తారు డబ్బాలాగా వీడికిలాగే ఉంది. ఆవిడ్ని చూడంగల దడుచుకుని అలాగే గోడ దూకి పారిపోదాం అనుకుంటుంటే అప్పుడు నేను కిటికీలోంచి చూసి వెంటనే అయిపోయా. బావా, ఏంటి ఆటకెత్తాను? ఎప్పుడు చూసినా పాత కథలే తిరిగేస్తూ ఉంటారు. నాతో రండి బావా, వెళ్ళి చూద్దాం. యాండి, తమ్ముడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, రండి వెళ్దాం. నువ్వెందుకు వస్తావు? బావన్ రాని, నువ్వు ఇక్కడే ఉండు. వాడు అలాగే అంటాడు కానీ మీరు రండి. నా మాట నువ్వు ఇక్కడే ఉండు. అరే ఉండండి, నా చేతితో నేనే తీస్తాను. ఏంట్రా ఆడపిల్ల గది తలుపు తీస్తావు? ఆడపిల్ల ఒక్కతే కాదు, ఇక్కడ మీ కన్న కొడుకు ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? గట్టిగా మాట్లాడారంటే మా అక్కతో చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు. అలాగే తమ్ముడు, యూ ఓపెన్ ద డోర్. థ్యాంక్ యూ అక్క. ఎవరి దగ్గర? మేమంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. రండి, వచ్చి చూడండి. ఇద్దరిని లోపల పెట్టి నేనే కదా గడేసింది. ఈ అమ్మాయి ఉంది, వాడేమయ్యాడు? ఆహా, దొరికిపోయాడు. ఏంట్రా తమ్ముడు, శక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పావు, ఎవరు కనిపించరే? లేదక్క, వాడు ఇక్కడే ఉండాలి. ఏమే, నీ తమ్ముడు వేళాపాడ లేకుండా నిద్ర లేపుతాడు, అబ్బాయి మీద అన్యాయంగా అభాండం వేస్తున్నాడు, నీ కోపం రాలా? లైట్ గా వస్తోందండి. లైట్ గా అయితే లాగౌట్ కొట్టు. అలాగంటారా? తప్పుకోండి. ఈ దెబ్బకి నీకు ఏడుపు వస్తుంది, మీ అక్క చెయ్యి నొప్పిగా ఉంది, అంతేనా? అవునండి, మా ఫ్యామిలీలో ఇలాగే కొడతాం. We beat like this. మరి మా ఫ్యామిలీలో ఎలా కొడతావు తెలుసా? పక్కన రా. అయ్యో అయ్యో. బావగారు ఇటు రండి. మా అక్క లెవెల్లో మీకు కొట్టడం తెలియలేదు, మా అక్క దగ్గర కొట్టడం నేర్చుకొని రండి. వెళ్ళండి. అక్క,
ఎవర్రా ఏడ్చింది? ఎవరేడ్చారు? నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకున్నాం. ఒట్టి డూబాకర్ కుటుంబంలో ఉందే, ఇదేదో డ్రామా కంపెనీలో ఉందే. ఇక ఆలస్యం చేయకూడదు. శక్తికి వెంటనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలి. నిన్నెవరా పిలిచింది? తర్వాత మాట్లాడుకుందాం. వస్తున్నానండి. ఏంటి 4 కాళ్ళు కనిపిస్తున్నాయి? ఓరి విధవా. ఇక్కడే ఉన్నావు నువ్వు. లే, ఎక్కడ దాకున్నాడు చూడు. అవును, నీకేం చెప్పాను? వాడిని రూమ్ లో ఉంచు, వాళ్ళ అమ్మ నన్ను తీసుకొస్తాను, అది చూసి వాళ్ళు అదిరిపోతారు, కలవర పడతారు, ఆ కలవరలోని మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తానని చెప్పానా? అంతా చెడగొట్టేసి వాడిని కిందేసి పడుకుంటావా? అనుకున్నాను చిన్నాన్న, కానీ అత్తయ్య మావయ్య ముందు శక్తి అవమాన పడకూడదు కదా, అందుకే. అది నిజమే, కానీ మీ నాన్నకి వేరే అమ్మాయిని చూస్తున్నాడే. నాకేం అర్థం అవట్లేదే. పో, అవన్నీ పెళ్ళయ్యాక చూసుకుందాం. పో. వాళ్ళ నాన్న దొంగ చేష్టలు, శృంగారపు చేష్టలు అన్నీ అలాగే వచ్చేసాయి. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనక నేనున్నాను. సార్ కూర్చో. నువ్వు కూర్చో. చెల్లై పెళ్లికి రాలేకపోయాను. నార్త్ సైడ్ డ్యూటీలో ఉన్నాను. శక్తి ఫోన్ చేశాడు, పెళ్లి బాగా జరిగిందని. పెళ్లి కొడుకు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళంట. పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. స్వాతి బాగానే ఉందిగా సార్? ఓసారి చెల్లాయిని చూసి రావాలి. దాందే ఉంది. నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. తర్వాత సార్ ఐజీ గారు లైన్లో ఉన్నారు. సరే వస్తున్నా సార్. ఐజీ లైన్లో ఉన్నారు, మాట్లాడరా. సారీ సార్. ఏంటి ఫోటో చూస్తున్నారు? వీళ్ళంతా భయంకరమైన క్రిమినల్స్. బాంబేలో పలు హత్యలు చేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకుపోయారు. 2 సంవత్సరాల క్రితం ఈ క్రిమినల్ గ్యాంగ్ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు. ఆ తర్వాత ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు. మా డిపార్ట్మెంట్ నుంచి ఒకటే ప్రెషర్, వాళ్ళని వెంటనే పట్టుకోమని. వీళ్ళంతా ఎన్కౌంటర్ లిస్టులో ఉన్నారు. దొరికారంటే కాల్చి పారేసి ఫైల్ క్లోజ్ చేద్దామంటే దొరకట్లేదు సార్. సారేంటి ఇంత దూరం? ఏం లేదు, ఇటువైపు వచ్చాను, నేను చూసి వెళ్దామని. చూసా. నేనెంత చెప్పినా వెళ్ళలేదు. ఇప్పుడు వెంకట్రాయుడికి విషయం తెలిసిపోయింది. అమ్మా, మేస్త్రి నుంచి ఊళ్ళో ఎంతమందిని వేసేయలేదు. ఇప్పుడు మా మామయ్య అంతే. అయినా మనం ఒక ప్రాణానికి ఇంతనే వాల్యూ కట్టేశాం కదా. తల్లి కొడుకులిద్దరూ ఊరికే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఏసేయడం మనకేమైనా కొత్త?
నానా ఇదేదో సొరంగంలా ఉందే. ఏమైంది? హలో హలో నీకోసమే ట్రై చేస్తున్నాను. ఏమైంది మదన్? మా మామయ్యని క్లోజ్ చేశాను. మన దారి కట్టొస్తే ఏ సైడ్ వే? ఇక్కడ ఒక డ్రామా జరుగుతుంది, జరగని కథ క్లైమాక్స్ వచ్చింది. అమ్మా ఏంటమ్మా చూసుకోవా? అయ్యో మా నాన్న ఏం పాపం చేశారే? నన్ను ఇంట్లో పెట్టుకుని ఇంత ఘోరం చేస్తారా? దేవుడా నాకేం తెలియకుండా పోయింది. ఏయ్ గొడవ చేయకు. నువ్వు వాడతానువా? రావే. ఇక్కడ వెంకటరాయుడు అనే పేషెంట్ ఎక్కడున్నారు? వెళ్ళి రిసెప్షన్ లో కనుక్కోండి. ఏంట్రా మీ నాన్నగారి గురించి ఎవరిని అడిగినా సరిగా సమాధానం చెప్పట్లేదు. రావే. అందరూ పదండి. అరవకు. రమ్మంటుంటే ఏంట్రా ఇది? ఊరికే ఏడవకే. ఇక్కడ ఏడిస్తే ఎవరు కరిగిపోరు. రా రావే. ఏంటమ్మా? నాకు భయంగా ఉందిరా. ఏం కాదమ్మా. దేవుడా మా మామయ్యని కాపాడు. ఇంత దారుణానికి ఎవరండి పొడిగట్టింది? మీరు కల్లో కూడా ఎవరికి హాని చేయరే. అలాంటిది ఎవరికండి మనసు ఒప్పింది? మన స్వాతి వాళ్ళ అత్త వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అన్యాయంగా మన స్వాతి జీవితాన్ని మనమే పాడు చేశాం. వాళ్ళు పోవడానికి ఒడిగట్టింది. ఓరి దుర్మార్గులారా, వాళ్ళ ఈ పాపానికి ఒడిగట్టింది. ఏమంటున్నారు నాన్న? ఏమండి మన స్వాతికి ఏమైందండి? లేదంటే మన స్వాతి లాంటి అమ్మాయిలు చాలా మంది బలైపోతారు.
నాన్నని చూసుకోమ్మా. ఏమైందా? అంతా అయింది. నీకు సమాధానం చెప్పే టైం లేదు. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. పదండి త్వరగా. రేయ్ రండ్రా. అల్లుడు అల్లుడు బావకి ఏమైందిరా? త్వరగా ఎక్కువ మావయ్య. త్వరగా పో. రండిరా రండి త్వరగా. త్వరగా రామ్మా. ఏరా రెండో కంటికి తెలియకుండా చేసి రారా అంటే ఊరందరికీ తెలిసేలా చేసి అందరిని అవస్థ పెట్టావు కదరా. ఎక్కరా ఎక్కడే? త్వరగా పోనీ. త్వరగా పోనివరా. వాడిని వేసేయండి రా. అల్లుడు అందరు ఇక్కడే ఉన్నారు. మన స్వాతి కనిపించట్లేదు. నువ్వు వీళ్ళ సంగతి చూసుకో. నేను స్వాతిని ఎతుకుతాను. స్వాతి 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 అమ్మా స్వాతి అయ్యో స్వాతి ఎక్కడుందో కనబట్లేదే. ఎందుకురా మా నాన్నని చంపాలని చూశారు? రేయ్ ఎక్కడ్రా మా చెల్లెలు? స్వాతి అమ్మ స్వాతి అమ్మ స్వాతి అమ్మ స్వాతి అమ్మ స్వాతి ఏమైందమ్మా? అయ్యయ్యో స్వాతి అయ్యయ్యో స్వాతి అయ్యయ్యా ఎవరమ్మా నేను ఇలా చేసింది? అయ్యా 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 అరే పాపాత్ములారా మీకు మనసు ఎలా వచ్చిందిరా? రాత్రి చంపేశారా? చంపేశారు స్వాతి. అయ్యా
అయ్యో రలుడు చూసావా ఈ ఘోరం? ఒరే దుర్మార్గులారా, నేను ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకున్నావురా. వాడిని చంపారా? నా కళ్ళ ముందే వాడిని చంపారా? చంపారా వాడిని? వదలకురా, వదలకురా. నిన్ను వదలనరా. ఎందుకురా మా చెల్లెలు చంపావు? ఎందుకురా చంపావు? ఎందుకురా మా చెల్లెలు చంపావు? ఎందుకురా చంపావు? చెప్పరా, ఎందుకు చంపావు? ఎందుకు చంపావురా? చెప్పరా, చెప్పు, చెప్పరా. చావురా, చావు. ఎంత పని చేశారా? అయ్యో స్వాతి, అమ్మా స్వాతి. నా బుజ్జి, నా చెట్టి. అయ్యో అమ్మ స్వాతి, నిన్ను ఎలాగో చంపేస్తానని, నీ బిడ్డనైనా కాపాడుకోవాలని ఎన్ని ఏర్పాట్లు చేసావమ్మా. అమ్మా స్ట్రెచర్ తీసుకురా. సారీ శక్తి, చెల్లెలు చనిపోయినందుకు నిన్ను ఎలా ఓదార్చాలో తెలియటం లేదు. ఐఎమ్ సారీ. వీళ్ళ గురించి నువ్వేం ఆలోచించక శక్తి. వీళ్ళంతా ఎన్కౌంటర్ లిస్ట్లో ఉన్న క్రిమినల్స్. కాకపోతే ఒకటి, యూనిఫామ్లో ఉండి చేయాల్సింది సివిల్ డ్రెస్సులు చేసాం. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్ పదండి. అదే బాధపడు, మేమున్నాం. వెళ్ళరా, వెళ్ళరా. ఊరుకో, ఏడవకు. స్వాతి, నాన్న ఏంటి? మంజు, మంజు, ఏడవకూడదు. నువ్వు వెళ్ళి నా భోజనం బుజ్జి చేసుకో. కదా, తాతయ్య చెప్తున్నాను కదా, ఏడవకూడదు. నా బుజ్జి, ఏడవకుండా. ఏడోకమ్మా. బట్టలు మార్చుకుంటారా? యాండి, మంజుని మీ కోడలుగా అంగీకరించారు. మరి మంజు తల్లైన మీ చెల్లెల్ని మన్నించి ఆదరించలేరా?